కంగ్రాచులేషన్స్ మిస్టర్ హారిక. ఎక్స్క్యూజ్ మీ, నేను పడిపోతాను అనుకున్నావా? పాడను, నేనేమి ఎక్కువ తాగలేదు. I'm steady now. Steady. I'm steady. 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 వదిలే యోధన, అది కింద పడిచ్చేస్తుంది. రే ఎందుకు రాలా అంటావ్? లేకపోతే ఇది తాగి రావడం ఏంటి? ఇది అసలు ఆడదేనా? ఏ లేడీస్ తాగరా? ఏ అంటే తాగరా? నన్నెందుకు అడుగుతున్నావే? నీ మేనల్లుడు అడిగాడు. ఆన్సర్ చెప్పు చెప్పు. రోజు రోజుకి దిగజారిపోతున్నావు. చాలా అసహ్యంగా బిహేవ్ చేస్తున్నావు. ఎవరు? నేనా? నువ్వే. ఇప్పటి వరకు మేమెంతో హ్యాపీగా ఉన్నాం, నువ్వు వచ్చి అంతా స్పాయిల్ చేసావు. ఇప్పటి వరకు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంటికి వచ్చాక మూడంతా అప్సెట్ అయింది. నిన్నేం చేసినా పాపం లేదే. ఇలా బతకడం కన్నా నువ్వు చచ్చిపోవచ్చు కదా. అనవసరంగా నిన్ను బతికించాను. అఖిల్ చూడండి, మాట్లాడుకో. షీజ్ ఆన్ డ్రంక్. నువ్వు చావాలని ట్రై చేసావుగా, సక్సెస్ అయ్యావా? చావు తప్పి బతికిపోయావు. చూసావా అన్నయ్య తను ఎలా మాట్లాడుతుందో? హారిక తాగేసింది అఖిల్, అర్థం చేసుకో. బావగారు బావగారు, మరెప్పుడు తాగలేదా? ఇంట్లో నేను ఒక్కదాన్ని తాగుతున్నానా? వసుగారు లోపలికి తీసుకెళ్ళండి. హారిక మత్తులో ఉంది, తీసుకెళ్లి లోపల పడుకోబెట్టండి. హారిక పద. అది ఎలాగైనా చావని యోధన, వదిలేయండి. ఏంటి? నా రూమ్ లోకి నేను వెళ్ళలేను అనుకుంటున్నారా? నా రూమ్ ఎక్కడో నాకు తెలీదు అనుకుంటున్నారా? నాకు మీ హెల్ప్ ఏమీ అక్కర్లేదు. నేను వెళ్ళ అందరం హ్యాపీగా ఉన్నాం, దానివల్ల అంతా పాడైంది. నువ్వు అప్సెట్ అవ్వక అఖిల్, రేపు ఉదయం మాట్లాడుకుందాం. ఎందుకు వదినా ఇలాంటి దాన్ని వెనకేసుకొస్తున్నారు? అది తాగి ఇంటికొచ్చింది. ఇంతకు ముందు నువ్వెన్నిసార్లు తాగి ఇంటికి రాలేదు? అఖిల్ తాగడం హారిక తాగడం ఒకటేనా పిన్ని? మగాడైనా ఆడదైనా కష్టం ఒకటే. ఎవరికి బాధొస్తే వాళ్ళు తాగుతారు. అనవసరంగా హారికని వెనకేసుకుని రాకండి పిన్ని. తను చేసింది తప్పు. తనని సమర్థించి మీరింకా తప్పు చేయకండి. నాకెందుకులేమ్మా, ఈ గొడవేదో మీరు చూసుకోండి. నాకు నిద్ర వస్తుంది, పోయి పడుకుంటాను. ఈ హారికని ఏం చేయాలన్నయ్యా? చాలా కోపం వస్తుంది. అఖిల్ ఇప్పుడు తన్నేమనకు.
షీఈస్ డ్రంక్. తన కాన్షియస్లో లేదు. నువ్వేం ఆలోచించుకో, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే, అందరూ వెళ్ళి పడుకోండి. ఏంటి అలా ఉన్నావు? ఏమైంది? తలనొప్పిగా ఉందా ఆంటీ? కడుపులో వికారంగా కూడా ఉంది. దాన్నే హ్యాంగ్ ఓవర్ అంటారు. ఏ మజ్జిగ తాగు హారిక, కడుపులో వికారం తగ్గుతుంది. థ్యాంక్స్ అక్క. ఈ వసుకు హారిక మీద మనసులో ఎంత కోపం ఉన్నా పైకి మాత్రం మంచిగా నటిస్తుంది. అఖిల్, టిఫిన్ రెడీ, వడ్డించనా? అన్నయ్యలు రాని వదిన, కలిసి తింటాం. ఏం టిఫిన్ చేసావక్క? ఇడ్లీ. రోజు ఇడ్లీనేనా? వెరైటీగా అయితేనే చేయొచ్చు కదక్కా. మా వదినలేమి నీకు పని మనుషులు కాదు. నీకు కావాలి అంటే వెళ్ళి చేసుకో. ఇప్పుడు ఎందుకు అంత సీరియస్ అవుతున్నావు అఖిల్? నాకు ఇడ్లీ నచ్చదు, అది చెప్పడం కూడా తప్పేనా? నచ్చకపోతే ఎక్కడికైనా వెళ్ళి తిను అంటున్నాను. ఎక్కడికో వెళ్ళి తింటావేంటి? ఇది నా ఇల్లు. అందరితో పాటు నేను ఎక్కడ తింటాను? నువ్వింట్లో అందరిలా ఉంటున్నావా? అందరిలా ప్రవర్తిస్తున్నావా? గొడవెందుకు అఖిల్? దోశ పిండి కూడా ఉంది. హారిక, నీకు నేను దోశలేసి పెడతాను. అవసరం లేదు వదినా. అర్ధరాత్రుల వరకు తాగి తందనాలాడడానికి ఈ ఇంట్లో మర్యాదలు చేయాల్సిన పని లేదు. తనకి కావాలి అనంటే ఎక్కడ తాగిందో అక్కడికి వెళ్ళి తింటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను రోజు తాగేసొస్తున్నానా? రోజు తాగు, ఎవరొద్దన్నారు? పొద్దు పొద్దున్నే దాంతో గొడవెందుకురా? మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నారా ఆంటీ? నువ్వే మనసులో ఏదో పెట్టుకుని అలా ప్రవర్తిస్తున్నావు. నువ్వలా చేస్తుంటే ఎంత అసహ్యంగా ఉందో తెలుసా? నా తాగుడు నీకు ఎంత అసహ్యంగా ఉందో, నువ్విలా వీల్ చైర్లో ఉండటం కూడా నాకు అంతే అసహ్యంగా ఉంది. హారిక, ఏం మాట్లాడుతున్నావు? తనే మాట్లాడాడు, నువ్వు వినలేదాకా? ఏదో ఒక రోజు తాగి వచ్చినందుకు పొద్దున్నే గొడవ చేస్తున్నాడు. అసలు తాగాల్సిన అవసరం నీకేం వచ్చింది? అది నా పర్సనల్. ఏంటి నీ పర్సనల్? తాగడం ఏమైనా ఫ్యాషన్ అనుకుంటున్నావా? నేను కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ డ్రింక్ చేయటం కల్చర్. సంస్కృతి ఈవెంట్స్ కూడా కార్పొరేట్ ఆఫీసే. ఏ రోజైనా మీ బావలు తాగి ఇంటికి వస్తున్నారా? అది వాళ్ళ ఇష్టం. అంటే తాగడం నీ ఇష్టమా? అవును, ఇష్టమయ్యే తాగాను. అయితే ఏంటి? ఏ నువ్వు తాగింటికి రా.
ఉంది కదా. ఇంకెన్ని రోజులు తను నాకు భర్తగా ఉండటం? కోర్టు పెట్టిన గడువు తీరగానే నాకు రావాల్సిందేదో తీసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఎన్నిసార్లు ఆ మాట అంటావు హారిక? ఎప్పుడు విడిపోదామనేనా? కలిసి ఉందామని లేదా నీకు? ఇలాంటి ఇంట్లో మీలాంటి మనుషులతో, ఇలాంటి భర్తతో ఎవరు కలుసుంటారు? నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ ఇంట్లో ఉంటున్నాను. ఇక్కడున్న ఒక్కో క్షణం నాకు నరకల్లా ఉంది. ఎప్పుడెప్పుడు గడువు తీరుతుందా అని వెయిట్ చేస్తున్నాను. ఈ జైల్లో నుంచి ఎప్పుడు బయటపడతానా అని ఎదురు చూస్తున్నాను. అంత కష్టంగా ఉంటే ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపో. ఎవరొద్దన్నారు నిన్ను? కోర్టు అని చెప్పాను కదా. గడువు కంటే ముందే నేను వెళ్ళిపోతే ఆ వంక చూపించి నాకొచ్చే భరణం ఎగ్గొట్టాలనుకుంటున్నారా? మీ ప్లాన్ నాకు తెలీదా? ఆస్తి కంటే నువ్వే ముఖ్యం హారిక. నాకు ఆస్తి ముఖ్యం, నా జాబ్ ముఖ్యం. విడాకుల తర్వాత నా బతుకు నాది. మీరు ఎన్నిసార్లు చెప్పినా నా జవాబు ఇదే. నాకు ఈ ఇల్లొద్దు, మీరొద్దు, ఈ భర్త వద్దు. ఏంటమ్మా గొడవ? మళ్ళీ ఏమైంది? ఏముంది? ఈ ఇంట్లో ఒక్కటే గొడవ. నేను జాబ్ చేయకూడదు, విడాకులు అడగకూడదు, ఈ ఇంట్లోనే బానిసలా ఉండాలి. మీరందరూ నా రక్తం పీలుస్తుంటే నేనేమో నోరు మూసుకుని ఉండాలి. నిజంగా ఈ ఇంట్లో నువ్వు అలా ఉంటున్నావా హారిక? ఆ నిజమేంటో మీరే చెప్పాలి. మీ భార్యమణి వసు గారు నన్ను నోరెత్తనివ్వట్లేదు. నా అత్తగారిలా మాట్లాడుతుంది. వసు ఏం చేసినా నీ మంచి కోసమే చెప్తుంది హారిక. మీకు మీ శ్రీమతికి మంచి చేస్తుందేమో, నాకు చేసిందేమీ లేదు. నీకు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా హారిక? ఇక్కడ ఎవరు నోరుని అదుపులో పెట్టుకుంటున్నారు? అందరూ నా మీద నోరు పారేసుకుంటున్నారుగా. ఇంకా చెయ్యి కూడా చేసుకుంటున్నారు. తప్పక మీ అందర్నీ భరిస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, విడాకులొచ్చాక నాకు టైం వస్తుంది. ఆ రోజు మీలో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. నన్ను ఎంత బాధ పెట్టారో అంతకు రెట్టింపు బాధ మీరందరూ పడేలా చేస్తాను. ఎవ్వరిని క్షమించను. ఇలాంటి దాన్ని ఇంకా మీరు ఎందుకు క్షమిస్తున్నారు అదనా? ఎందుకు సేవలు చేస్తున్నారు? వెంటనే డివోర్స్కి వెళ్ళిపోదాం. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? సమయమే సమాధానం చెప్తుంది అఖిల్. అందుకే టైంకి టైం ఇవ్వాలి. అప్పటి వరకు తొందరపడకు. ఈవెంట్ వర్క్స్ ఉన్నాయి అఖిల్, దాని గురించి ఆలోచించు. ఈ గొడవ వదిలేసే. కోర్టు పెట్టిన గడువు తీరగానే నాకు రావాల్సిందేదో తీసుకొని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నాకు ఈ ఇల్లొద్దు, మీరొద్దు, ఈ భర్త వద్దు. వసు గారు, హారిక గురించి ఆలోచిస్తున్నారా?
అవునండి, హారిక పదే పదే డైవోర్స్ తీసుకుంటానంటుంది. తనకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు మనం ఏం చెప్పినా హారిక వినే స్థితిలో లేదండి. మరి ఎవరితో చెప్పించాలండి? మొన్నంటే జడ్జి గారిని రిక్వెస్ట్ చేసి ఈ నెల రోజులు టైం తీసుకున్నాం. మళ్ళీ అలా చేయలేము. అవును, గడువు తీరిన తర్వాత హారిక డివోర్స్ కావాలి అంటే మనం ఏం చేయలేమని జడ్జి గారు తెగేసి చెప్పారు. ఇప్పుడేం చేద్దామండి? నాకేం తోచట్లేదు. చాలా బాధగా ఉంది. ఇంకా టైం ఉంది కదండి, ఆలోపు ఏదో ఒకటి ఆలోచిద్దాం. దిగులు పడి మీరు మనసు పాడు చేసుకోకండి. హారిక పదే పదే విడాకులు కావాలి అని అంటుంటే అఖిల్ డిస్టర్బ్ అవుతున్నాడండి. హారికతో కలిసి ఉండాలన్న కోరిక రోజు రోజుకి అఖిల్కి తగ్గిపోతుంది. రావాలి మమ్మీ. ఎందుకు బన్నీ? స్కూల్లో టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఉంది డాడీ. నువ్వు మమ్మీ కంపల్సరీ రావాలని చెప్పారు. ఈ మాట ఇప్పుడా చెప్పేది? ఇందాకే చెప్దాం అనుకున్నాను మమ్మీ, కానీ ఇంతలోనే. ఓకే బన్నీ, మేము వస్తాం. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ డాడీ. వసు గారు, త్వరగా రెడీ అవ్వండి. స్కూల్లో టీచర్ పేరెంట్స్ మీటింగ్ అయ్యాక అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్దాం. సరేనండి. బన్నీ అను, మీరు హాల్లో వెయిట్ చేయండి, నేను రెడీ అయ్యి వస్తాను. పదండి. సంత దొరికితే చాలు అందరూ నా క్లాస్ తీసుకునేవాళ్లే. వాళ్ళు ఎప్పుడు ఏవి చేయనట్టు అంతా నన్ను తప్పుపడతారు. నా టైం వచ్చినప్పుడు చెప్తాను వాళ్ళ సంగతి. గుడ్ మార్నింగ్ ఆదిత్య. మార్నింగ్ హారిక. నైట్ సేఫ్గా ఇంటికి వెళ్ళావా? యా, సేఫ్గా రీచ్ అయ్యాను. ఇంట్లో గొడవ ఏమైనా జరిగిందా? గొడవ జరగని రోజు ఎప్పుడుంది? ఏం జరిగినా ఐ డోంట్ కేర్. నీలో ఈ యాటిట్యూడే నాకు చాలా బాగా నచ్చేది. స్పాన్సర్స్ విషయంలో మనం ఫెయిల్ అయ్యామని నువ్వేం ఫీల్ అవ్వకు. మరో మంచి ఛాన్స్ రాబోతోంది. ఏంటి ఆదిత్య అది? ఈవెంట్కి సంబంధించిన టెండర్. అది సాధించామంటే ఈవెంట్ మందే. మరి స్పాన్సర్స్? ఈవెంట్ మనకొస్తే స్పాన్సర్స్ ఆటోమేటిక్గా వస్తారు. టెండర్ విషయంలో నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏం చేయాలి? మార్కెట్లో అభిరామ్ తప్ప మనకి వేరే పోటీ లేదు. టెండర్లో అభిరామ్ను మనం బీట్ చేశామంటే ఈవెంట్ మందే. నాకు డిజైన్స్ వరకు తెలుసు ఆదిత్య, టెండర్ అది తెలీదు. టెండర్లో మనం ఎంత కోట్ చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు నాకు చేయాల్సింది ఏంటంటే అభిరామ్ ఎంత కోట్ చేశాడో తెలుసుకోవాలి. అది నాకెలా తెలుస్తుంది? కమ్ ఆన్ హారిక, నువ్వు ఆ ఇంట్లోనే ఉంటున్నావు. వాళ్ళు ఎంత కోట్ చేశారో తెలుసుకోవడం నీకంత కష్టమేం కాదు. అంటే ఆఫీస్ విషయాలు ఇంట్లో పెద్దగా మాట్లాడరు. టెండర్ కొటేషన్ గురించి తెలుసుకోవాలంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వేం చేస్తావు నాకు తెలియదు హారిక. అభిరామ్ ఎంత కోట్ చేస్తున్నాడో నాకు తెలియాలి. మనం గెలవాలి. ఈవెంట్ మనకే రావాలి. అంటే ఆదిత్య అది నాకు నీ తెలివితేటల మీద నమ్మకం ఉంది హారిక. డోంట్ డిసప్పాయింట్ మీ. నువ్వు ఇది చేయగలవు. ఓకే ఆదిత్య, నేను ట్రై చేస్తాను.
ట్రై చేయటం కాదు, ఖచ్చితంగా తెలుసుకో. అభిరామ్ను దెబ్బ కొట్టడానికి మనకింతకంటే మంచి ఛాన్స్ రాదు. నీ పగ నా పగ ఒకేసారి తీరుతాయి. ఓకే? సరే, కోడ్ తెలియగానే ఫోన్ చేస్తాను. గుడ్, నేను వెయిట్ చేస్తుంటాను. బాయ్. రే అభి, నిన్ను దెబ్బ కొట్టడానికి సిక్కండిని వదులుతున్నాను. గెట్ రెడీ.